బయట ఎవ్వరి ఫ్యాన్ అయినా అవ్వచ్చు, కానీ ఓటు మాత్రం ఫ్యాను గుర్తుకే. నమస్తే అన్న. నమస్తే, చెప్పండి అన్న, ఎవరు ఫ్యాన్స్ అన్న మీరు? మేము జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండి. మరి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ చాలా మంది టీడీపీకి కానీ ఇటు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు. మరి మీరు ఎందుకు జగన్కి సపోర్ట్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పథకాలు, దాని తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ చేస్తున్నాం. మరి అలాంటి ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఏమో వాళ్ళ కోసం క్యాంపెయినింగ్ కూడా చేస్తున్నారు కదా. మరి వాళ్ళు ఇక్కడే అనే కాదండి, వేరే చోట కూడా ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానివ్వండి, ప్రభాస్ ఫ్యాన్స్ కానివ్వండి, ఎక్కడైనా సరే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. జగన్ గారు చాలా మంచి పథకాలు ప్రవేశపెట్టారు. ఆ పథకాలు చాలా మంది ప్రయోజనం పొందుతున్నారు. దానికోసమే మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అని ఇక్కడికి వచ్చేటప్పుడు ఫ్యాన్స్ అందరూ మరి ఫ్యాన్స్ వాళ్ళు ఏమైనా ఓట్లు ఇచ్చే అవకాశం జగన్ గారి ఎందుకు లేవండి? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీలోనూ ఉన్నారు, వైఎస్ఆర్లోనూ ఉన్నారు. ఇప్పుడు మనకి టీడీపీలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో, ఆయన ప్రవేశపెట్టిన పథకాలతో చాలామంది ఆ పథకాలకు ఆకర్షితులై చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. నమస్తే అన్న. నమస్తే, చెప్పండి. సినిమా హీరోల్లో ఎవరు ఫ్యాన్స్ మీరు అసలు? మేమంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్న. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనేది టీడీపీకి సపోర్ట్ చేయాలి కదా, మరి వైఎస్ఆర్ కింద సపోర్ట్ చేయాలి. సినిమా ప్రకారం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్న, రాజకీయ ప్రకారం జగన్ అన్న ఫ్యాన్స్. జగన్ గారికి ఎందుకు మీరు సపోర్ట్ చేయాలి అసలు? మేము లబ్ధి పొందాం. ఏం పొందారు? చాలా వచ్చినాయి మా ఇంటికి, చాలా పథకాలు వచ్చినాయి. అమ్మఒడి కానీ, చేయూత కానీ అన్నీ వచ్చినాయి. మన మంగళగిరిలో చాలా మంది, కొంతమంది లోకేష్ వస్తా అంటున్నారు. లోకేష్ రాడు ఇక్కడ, వాళ్ళు కలలు కంటున్నారు. మంగళగిరిలో ఆయన ఒక తుక్కు మిషను, వెల్డింగ్ మిషను ఇచ్చినంత మాత్రాన రాడు. ఆయన 10,000 పెట్టి ఒక మిషన్ ఇస్తే 5,000, 50,000 ఏమో జగనన్న ఇచ్చాడు అమ్మఒడి ద్వారా. అందరూ లొప్పి పెట్టారు. ఇక్కడేమో చాలా మంది ఏమో లావణ్య ఒక ఆడబిడ్డ లోకేష్ మీద నుంచింది అంటున్నారు. కానీ ఇక్కడ నుంచింది ఆడబిడ్డే, కానీ అదొక బొమ్మ, వెనకమాల ఉన్నది జగన్మోహన్ రెడ్డి. అందరినీ మర్చిపోతున్నారు. మన మంగళగిరిలో 2014లో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు 12 ఓట్లతో గెలిచారు. పైన అధికారంలో చంద్రబాబు నాయుడు గెలిచాడు. ఎటువంటి డబ్బు రాకపోయినా సరే, పైన నుంచి డబ్బు రాకపోయినా సరే, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఆయన సొంత డబ్బుతో మంగళగిరిలో చాలా మంచి పనులు చేశారు. ఈసారి మంగళగిరిలో లోకేష్ వచ్చినా కూడా, పైన జగన్ గవర్నమెంట్ వచ్చినా లోకేష్ అన్నోడు కనబడడు మంగళగిరిలో. క్యాంపెయినింగ్ లో చాలా హీరోస్ మాత్రం పిఠాపురంకి వెళ్ళి క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఏం లేదన్నా, ఈసారి హిస్టరీ రిపీట్ అయింది. జగనన్న సీఎం అవుతాడు. పప్పు గాడిని మళ్ళీ పంపించేస్తాం మేము మంగళగిరి నుంచి, అది మాత్రం పక్క. అన్న, ఈ సినిమా హీరోల్లో ఎవరు ఫ్యాన్స్ మీరు? నేను మహేష్ బాబు ఫ్యాను. మహేష్ బాబు ఫ్యాన్స్ గా ఉండి అందరూ సినిమా హీరోస్ కి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు. మరి మీరు ఎందుకు జగన్ గారికి సపోర్ట్ చేస్తున్నారు? ఆయన సినిమాల్లో కూడా అయిపోయింది పవన్ కళ్యాణ్. ఇంకా రాజకీయాల్లో పనికి మాలోడు, అసలు అంత ఏదో ఎవడు లేడు. అసలు ఏం తెలియదు అతనికి. వెళ్ళే పందిగానే తెలుసు, కానీ ఎటెళ్ళలో దాలి ఏం తినాలి అతనికి అసలు ఏం తెలియదు రాజకీయాల్లో. మరి జగన్ గారికి మీరు ఎందుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది అసలు? జగన్ గారికి నేను 2014 నుంచి అన్నా, నాకు ఫస్ట్ ఓటు 2014. 4 ఎన్నికలు జరిగినాయి, కౌన్సిలర్ ఎలక్షన్లు, ఈ మొత్తం జగన్కి వేశాను ఫస్ట్ నుంచి. మరి ఇటుపక్క చిరంజీవి గారు కానీ, లేకపోతే చాలా పెద్ద స్టార్ హీరోస్ అటుపక్క క్యాంపెయినింగ్, కూటమి అభ్యర్థులు క్యాంపెయినింగ్ చేస్తున్నారు అన్నా. ఎవరు క్యాంపెయిన్ చేసినా పిఠాపురంలో వంగా గీతా గారు గెలుస్తారన్నా. 30,000 మెజార్టీతో గెలుస్తారు. పిఠాపురం ఒకటే కాదు, మిగతా చుట్టుపక్కల కూడా క్యాంపెయినింగ్ లో స్టార్ హీరోస్. జగన్ అన్న చెప్తున్నాడు అన్న, వై నాట్ 175 అని, ఇంకేం కావాలి? అంటే ఇక్కడ హీరోతో సంబంధం లేదు, మనుషుల్లో ఉన్న వ్యక్తిగత అంటారా? ఆయన రియల్ స్టారు. జై జగన్. అది బయట ఎవ్వరి ఫ్యాన్ అయినా అవ్వచ్చు, కానీ ఓటు మాత్రం ఫ్యాను గుర్తుకే.